ఇంతకుముందు నిన్న అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినప్పుడు ఒక సూపర్ వచ్చింది. రాజ్యసభది స్పీచ్ పంజాబ్ ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీ గురించి అని కాదు కానీ ఎక్దమ్ సూపర్ మాట్లాడాడు. దీని గురించి ఇదే మన ట్యాక్స్ అయింది కదా, ట్యాక్సెస్ గురించి దాని రిలేటెడ్ సూపర్ మాట్లాడాడు. ఒక పార్టీ గురించి అని కాదు, పేదోడు ఇట్లా కడుతుండు, పేదోడు 30% కడుతుండు. అదానీలు అంబానీ కాదు, పైసలు ఉన్న వాళ్ళు రిచ్ పీపుల్ కూడా 30% పే చేస్తుండు. ఇప్పుడు దీనిలో యూజ్ ఏముంది? ఓకే, కార్పొరేట్ ట్యాక్స్ కన్నా ఈ నార్మల్ ట్యాక్సే ఎక్కువ అవుతుంది. ఆ రకంగా చేస్తే పేదోడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు? వాళ్ళ తీసి మళ్ళీ వాళ్ళ పైసలే వాళ్ళకి ఇట్లా ఇడిగించలాడికి ఆంజలికి మళ్ళీ వాళ్ళకే పెట్టినట్టు పెట్టి ఏం చేస్తుంది? ఇవన్నీ మోసం చేస్తారు. ఇట్లా చేయడం వల్ల దేశం బాగుపడుతుందా అని మాట్లాడితే నీకు టైం అయిపోయింది కంప్లీట్ చేయని స్పీకర్ అంటాడు. అంటే వాడు ఒక సబ్జెక్ట్ మాట్లాడుతుండు, ప్రజల గురించి మాట్లాడుతుండు అంటే ప్రతి ఒక్కడు కాలుతుంది. వీళ్ళు చేసే వీళ్ళకి చేత కాదు. వాళ్ళు మాట్లాడితే ఇది కూడా కాదు. ఎప్పుడు మొన్న ఇది అసెంబ్లీలో కూడా అంతే, గల్ఫ్ కార్మికుల గురించి ఆయన మాట్లాడుతుండు. ఇట్లా అన్నాడు, దీక్ష మా సైడు కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం ఇట్లా గల్ఫ్ చాలామంది మా సైడ్ నుంచి పోతారు. సో వాళ్ళకు కొంచెమైనా హెల్ప్ఫుల్గా ఉండండి. వాళ్ళకు డబ్బులు ఏమన్నా చనిపోతే వాళ్ళ గురించి వాళ్ళకు కొంచెం పట్టించుకున్నాడు దిక్కులేడు. దానికి సంబంధించి ఒకటి పాలసీ తీసుకురారే అని మాట్లాడితే అయిపోయింది ఇంకా 2 నిమిషాలు ఉంది గుసగుస. వాడు సబ్జెక్ట్ మాట్లాడితేనేమో టైం అయిపోతుంది. సబ్జెక్ట్ కాకుండా చిల్లర మాటలు, వాడు మీ పార్టీ ఏం చేసింది, మా పార్టీ ఇది చేసింది, మీరేం బీకిరు, వాడేం బీకిండు అని అమ్మనాబుద్ధులు తిట్టుకుంటే మాత్రం గంటలు సోదిని అలో చేస్తారు. ఇంకా ఎందుకురా మీరు కనీసం వాడు ఎప్పనన్నా ఇస్తుంది కదా, మీరు మీరు అమలు చేస్తారా? చీర పక్క పెట్టు కనీసం. అట్లీస్ట్ అలా మాట్లాడేటోడు ఎవడో కొట్టికి ఒక్కడు ఉంటాడు. అట్లా మాట్లాడినివ్వండిరా. ఏమొస్తారా మీకు కనీసం తెలుస్తుంది? అప్పుడు అంటే మీకేమనిపిస్తుంది అంటే మిమ్మల్ని చేతగానోళ్ళని చేసి చూపిస్తుర్రన్న, మీరు చేతగానోళ్ళని చూపిస్తుర్రా అని క్వశ్చన్ చెప్తున్నాని ప్రజలు అనుకుంటారు. తెలుస్తుంది కదా, అంత ఈజీగానే అనిపిస్తుంది కదా. అలా ఒక మంచి సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు దాని గురించి వినాలి. నువ్వు దాని గురించి ఓకే తీసుకుంటావు, దాన్ని కూడా ఏదో చెప్తావు. అదేదో నువ్వు చేయకపోయినా కూడా ఏదో మాట ఇస్తే సరే నువ్వు నేను చేయనంత మాత్రం చెప్పినంత మాత్రం నువ్వు ఇవ్వాలని రూల్ లేదు కదా. ప్రతి ఒక్క చిన్న విషయం కాదు కదా. వాళ్ళు చెప్పినా కూడా చేయాలి ఖచ్చితంగా అని అనేటోళ్ళు లేరు కదా. ఒక్కడు చెప్పినంత మాత్రం అంత సపోర్ట్గా ఒక్కడు ఉండడు. ఎందుకంటే దాని ఉన్న లంగలు దొంగలు అట్లా చేస్తా మాకు రాసు ఇది అదే అనుకొని ఉంటారు. కనీసం చెప్పేటోళ్ళు మాట నీనుర్రా. నేను కదా ఇంతకుముందు అది చెప్పినా కదా, రీల్స్ చూసిన తర్వాత కామెంట్స్ చూసిన అలా అది ఏ స్పీచ్ ఎట్లా దొరకాలని చూసిన తర్వాత కామెంట్లో ఒకటి మెన్షన్ చేస్తే చూసినాను. ఎక్స్ ప్రొఫెసర్ ఐఐటి పంజాబ్కి ఎంపీ, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. అలాంటి వాళ్ళకు మంచి అట్లా ఎవరో ఒకరు ఉంటారు అడగడానికి, మాట్లాడడానికి. కనీసం తెలుస్తుంది ఏంటిది అనేది తెలుస్తుంది. ఇంటిగా మాటలు కాదు కదా, ఏదో చదువుకున్నవారు ఏమన్నాడు ఎంపీ అయిపోయి చేసినట్టు కాదు కదా. వాడు ఈ పార్టీ వాడు ఇట్లా చేసిన ఆ పాడు అట్లా చేసిన మాట్లాడలేదు కదా, సబ్జెక్ట్ మాట్లాడింది కదా. పేదోడి బతికి ఎట్లా ఇంకా అట్లనే అయిపోతుంది. మీరు ట్యాక్సులు పెట్టి ఇంకా వాడు ఇక్కడ నుంచి బతకాలి, దేశం ఏ రకంగా బాగుపడుతుంది ఇట్లా చేస్తే అని అడిగిండు. అలా తప్పే ఉంది, ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసి చెప్పిండు. అది చేత కాదు. ఎవరిని అంటలే, కనీసం మాట్లాడి కనీసం కొంచెం ఆలోచన వస్తుంది కదా, కరెక్టే కదా అని చెప్పిన ఎవరైతే డిసిషన్ తీసుకున్నారో వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, ఓకే మేము కూడా కొన్ని చేంజెస్ చేస్తున్నాం అని చెప్తారు.
మీరే ఉండి నోరు నొక్కేసినాక ఇంకేం డెవలప్ అవుతుంటే అయితే